అనంతపురంలో రాజకీయం హీటెక్కింది. టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం రాజుకుంది. మడకసిరి ఎమ్మెల్యే రాజుపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలతో సవాలు రాజకీయం రాజుకుంది. తనపై చేసిన ఆరోపణల్ని నిరూపించాలని ఎమ్మెల్యే రాజు సవాల్ చేశారు. లేదంటే తోపుదుర్తి ఇంటికి వస్తానని హెచ్చరించారు. మరోవైపు తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు తోపుదుర్తి. అనంతపురంలో రాజకీయం హీటెక్కింది. టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, స్వప్న, ప్రస్తుతం మనం వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాం. ప్రస్తుతం చూడొచ్చు, మొత్తం ఈ పరిసర ప్రాంతాలు అయితే పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎవరు ఇటువైపు రాకుండా ముళ్ళ కంచెలు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే పరస్పరం ఛాలెంజ్లు విసురుకుంటున్న నేపథ్యంలో ఇక్కడికి ఎవరైనా వస్తే శాంతి భద్రతకు విఘాతం కలగకూడదని చెప్పి పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మన కెమెరామెన్ చూపిస్తాడు విజువల్స్లో. ఇది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాసం. ఇటీవలే ఏదైతే ఉందో ఒక చిన్న యాక్సిడెంట్కి సంబంధించి పెద్ద వివాదమే చెలరేగిందని చెప్పొచ్చు. అనంతపురం వేదిక ఇటు మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో పాటు అలాగే మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ మధ్య మాటలు ఇద్దరు నడుస్తుంది. గత 3 రోజులుగా ప్రతి విమర్శలతో అట్టుడికిపోతుందని చెప్పొచ్చు. ఒక విధంగా ఏదైతే ఉందో నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అలాగే తనపై లేనిపోని ఆరోపణలు చేశాడంటూ. అంటే ప్రధానంగా ఇటీవల తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఏదైతే ఉన్నాడో నారా లోకేష్కి బినామీగా ఉన్నాడు ఎంఎస్ రాజు. అలాగే 7 కోట్లకు సంబంధించిన విల్లా కూడా కొన్నాడు. పెద్ద ఎత్తున స్థలాలు, భూమి ఏదైతే ఉందో బెంగళూరులో పాటు ఇతర చోట నివాస ప్రాంతాలు కొన్నాడని చెప్పి ఆరోపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎంఎస్ రాజు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ గురువారం సాయంకాలం 5 గంటల లోపల ఎటువంటి పరిస్థితుల్లో తాను ఏదైతే ఆరోపణలు చేస్తాడో ఆరోపణలకు సంబంధించి నిరూపించాలని చెప్పి, లేకపోతే ఇంటి వద్దకు వచ్చి చెప్తూ కొడతా నా కొడక అని చెప్పి ఒక కామెంట్ ఏదైతే ఉందో ఆ కామెంట్ అయితే మొత్తం రాజకీయ వేడిని రగల్చిందని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున ఆ కామెంట్ చేయడంతో ఇటువైపు వైసీపీ అలాగే టీడీపీ కార్యకర్తలు అలాగే అనుచరుల మధ్య వాగ్వాదం, అలాగే పోలీసుల మధ్య ఏదైతే ఉందో ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగంగా విమర్శలు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే చూడవచ్చు ఇక్కడికి వస్తున్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు ఇక్కడ మొత్తం ప్రకాష్ రెడ్డి వద్దకు ఎవరు వస్తున్నారో వారి పంపిస్తున్న పరిస్థితి. మరోవైపు కొద్దిసేపు క్రితం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఏదైతే ఉందో ఆ నివాసం 3 అంతస్తులకు సంబంధించి పోలీసులు వెళ్ళిన పరిస్థితి. ఆ సమయంలో అక్కడ బండరాళ్ళు అలాగే బీర్ బాటిల్ కూడా గుర్తించారు. వాటిని కూడా పోలీసులు అక్కడి నుంచి పడేసిన పరిస్థితి. మరి కాసేపట్లో ఏదైతే ఉందో ఒక వీడియో కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బయటకు రిలీజ్ చేసిన పరిస్థితి. కార్యకర్తలు రావాలని పిలిపించారు. అది ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఈ నివాసంలో ప్రకాష్ రెడ్డి ఉన్నాడా లేదా అని కూడా గుర్తించాల్సింది. మరోవైపు ఎంఎస్ రాజు ఇంటి వద్దకి ఇప్పటికే ఎంపీలు ఎవరైతే ఉన్నారో కాళు శ్రీనివాసులు, పార్థసారథి అలాగే పల్లె రఘునాథ్ రెడ్డితో పాటు మిగిలిన నేతలు కూడా అక్కడ చేరుకుంటున్న పరిస్థితి. అక్కడ సంఘీభావంగా ఎంఎస్ రాజుకు అక్కడ ఉన్నారు. వారు ఈ ఘటనకు సంబంధించి వాళ్ళ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించి నారా లోకేష్ పైన ఆరోపణలు చేయడం, అలాగే అణగారిన వర్గాల ఎంఎస్ రాజు పైన కూడా అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేశారని చెప్పి కాళు శ్రీనివాసులు కొద్దిసేపు మీడియా సమస్యలు చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ అనంతపురం వేదికగా సవాలు ప్రతి సవాలుతో అట్టుడుకుతుందని చెప్పొచ్చు. మడకసిరి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య మాటలు యుద్ధం ఇవాళ కాగరేపింది. గురువారం సాయంకాలం 5 గంటలు, అంటే ఇవాళ సాయంకాలం 5 గంటల తర్వాత ఎంఎస్ రాజు విధించిన డెడ్లైన్ ముగిసింది. డెడ్లైన్ ముగిసిన తర్వాత ఆయన మీడియా సమావేశం పెట్టే అవకాశం ఉంది. అలాగే మీడియా సమావేశం పెట్టిన తర్వాత అతను ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడు, ఎందుకంటే సాయంకాలం 5 లోపల నిరూపించాలని చెప్పిన పరిస్థితి. ఇవాళ సాయంకాలం 5 లోపల నిరూపించకపోతే తాను ఈ ఏదైతే ఉందో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సంబంధించి ఏమేమి ఎక్కడెక్కడ వైసీపీ హయాంలో భూములు కొనుగోలు చేసి ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నాడని కూడా మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. మరోవైపు ఇవాళ సాయంత్రం 5 గంటల సమయంలో ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో తాను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సంబంధించి ఒక సంచలన ప్రకటన కూడా చేసే అవకాశం ఉందని చెప్పి ఆయన అనుచరులు చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం అయితే పోలీసులు ఇటు ఇరు వర్గాలను హెచ్చరించిన పరిస్థితి, లా అండ్ ఆర్డర్ చేజారి పరిస్థితి అయితే ఎవరిని ఉపేక్షించాం అందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పి కఠిన హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. చెప్పిన అయితే శ్రీనివాస్, ఇప్పుడు 5 వరకు అయితే డెడ్ లైన్ ఉంది. అక్కడ పరిస్థితులు చూస్తే బ్యారికేడ్స్ పెట్టారు, కంచెలు ఏర్పాటు చేశారు, అలాగే పోలీసులు కూడా మోహరించున్నారు, కార్యకర్తలను కూడా అలౌ చేయట్లేదు. అయితే ఉన్న పరిస్థితులు అవి ఎక్కడి వరకు దారితీసే విధంగా కనిపిస్తుంది, అంటే పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి?
స్వప్న ఇక్కడ మనం ఒకటి గమనించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద రాళ్ళు అలాగే బీర్ బాటిల్లు గుర్తించారు, పోలీసు అక్కడి నుంచి పంపించారు. ఎందుకంటే కార్యకర్తలు కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఈ నివాసంలో ఉంటే ఆ నివాసంలో ఉన్న కార్యకర్తలను కూడా ఇక్కడ నుంచి బయటకు పంపించి వేసిన పరిస్థితి. ఇప్పటికే చాలా చోట్ల తోపుదురికి సంబంధించి ఆయన అనుచరులు నగరంలోకి వచ్చారని చెప్పి సమాచారంతో పోలీసులు అడుగడుగున క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి పెద్ద ఎత్తున తోపుదుర్తి అనుచరులు చేరుకుంటే సాయంకాలం 5 తర్వాత గడువు ముగిసిన తర్వాత ఒకవేళ ఎంఎస్ రాజు ప్రెస్ మీట్ పెట్టి నేరుగా ప్రకాష్ రెడ్డి ఇంటి వద్దకు వస్తే పరిస్థితి చేజారకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇప్పుడు మన ముళ్ళ కంచెలో బ్యారికేడ్ చూడొచ్చు. ఎందుకంటే సాయంకాలం 5 తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఎంఎస్ రాజు ఎవరైతే ఉన్నారో మరొకసారి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తన నివాసం నుండి నేరుగా ప్రకాష్ రెడ్డి ఇంటి వద్దకు వస్తాడా అన్న ఒక ఏదైతే సమాచారంతో ఇక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో భారీ ఎత్తున ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు కానీ ఇటు పెద్ద ఎత్తున ఎంఎస్ రాజు ఇంటి వద్దకు చేరుకుంటాం. మరోవైపు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్దకు కూడా అంచెలు వస్తున్న నేపథ్యంలో ఎవరు ఎక్కడి నుండి ఎక్కడికక్కడ ఆప్ చేస్తే గలాట్ ఉండవని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం అయితే ఇక్కడికి ఎవరు రానిట్లేదు. ప్రస్తుతం అయితే మనకు ఈ నివాసంలో ఉన్నారు. తోపుదుర్తికి సంబంధించిన అనుచరుల సంబంధించి మాట్లాడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కడుతుంది. ఇది సవాలు ప్రతిసవాళ్ళకు సంబంధించిన అప్డేట్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.